الله أكبر الله أكبر الله أكبر الله أكبر. మహమ్మద్ త్వరగా కానీ షాదీ ఖానాకి లేట్ అవుతుంది. కింద మన వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అమ్మీ నేను వస్తాను షాదీ ఖానాకి. 5 మినిట్ ఆగు అమ్మీ. చోటాబాయితో నేను కలిసే వస్తాను. అమ్మీ వాడు వద్దమ్మీ. వాడిని మనతో తీసుకెళ్ళామంటే అందరూ మనల్ని చూసి వస్తారమ్మీ. నువ్వు బయటికి తీసుకెళ్లాలంటే ఎలా తీసుకెళ్ళను? నువ్వు అమ్మాయివో తెలీదు, అబ్బాయివో తెలీదు. నేను మణి అని పేరు పెడితే నువ్వు శిఖామణి అని మార్చుకున్నావు. వాడి వాళ్ళకొని చూడమ్మీ, వాడు మొహం, వాడి నడక, ఫ్రెండ్స్ కూడా ఇంటికి తీసుకురాపోతున్నామ్మీ. అందుకే నలుగురికి పరిచయం చేద్దాము అంటే చక్కగాడికి లాగా చేతులు పడతావు. నీ బతుకు చెడ. మీ వదిలేయమ్మీ, వాడు వినడు. సబ్బు పెట్టరా అంటే పసుపు పెడతావు. బాచి పెట్టుకోరా అంటే గాజులు వేసుకుంటావు. బట్టలు వేసుకోరా అంటే చీర కట్టుకుంటావు. నా కడుపున ఎందుకు పుట్టావురా? చిచ్చి, ఇక్కడే పడిసావు. అవ బేట. తప్పు నాదా? నన్ను పుట్టించిన ఆ దేవుడిదా? కొన్ని అవయవాలు మారుతుంది. ఇది అని ఎవరికీ చెప్పుకోలేదు. కొన్నిసార్లు ఎన్నో కోల్పోయాను. ఎందుకు దేవుడా నన్ను ఇలా పుట్టించావని ఎన్నోసార్లు బాధపడ్డాను. ఆ దేవుడు కూడా నన్ను అసహించుకుంటున్నాడు. అందుకనే నా బతుకు ఒంటరి బతుకైంది. పోతా ఉన్నా నా కోసం ఎవరో ఏడవరు కదా. నువ్వన్నా తోడుంటావా? मोहम्मद आओ। क्या अम्मी? भैया के खाना खा लो। ठीक है अम्मी। खाना खा लो भाई। వీడిని మేపే కంటే కుక్కకి 4 మెతుకులు పెడితే కాపలాగా పడుతుంది. వీడిని నెత్తి మీద ఎక్కించుకోండి. అయ్యా నీకు ఒక నమస్కారం. మొన్న షాదీ ఖానాకి వెళ్తే అందరూ అడుగుతున్నారు, నీ పెద్ద అబ్బాయి ఏడి ఏమని చెప్పను? పసుపు రాసుకుంటున్నామని చెప్పనా? నువ్వు చక్కగాడు అని చెప్పనా? చేతికి గాజులు వేసుకొని చక్కగాడిలాగా చేతులు కొడతామని చెప్పనా? ఇలా పుట్టడం నా తప్ప అమ్మి? సగం శరీరంలో పుట్టిన అందరూ నన్ను ఎలకలు చేస్తారమ్మి. బయట వాళ్ళు అనటం వేరు, నువ్వనటం వేరు కదా అమ్మి. ఏ తల్లి అయినా కొడుకు చావు కోరుకునిద్దా? ఇంత విషయం పెట్టి చంపే అమ్మి. నేను ఈ భూమి మీద బతకాను. నా కన్న తల్లికే నచ్చదు. నేను ఇంకెవరి కోసం బతకాలి? ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింతాటలే, పుట్టుక చావు యాతనాను రాసెను దుటి రాతలే, నింగి నేల అందరికొకటే వందా
యాచనలెందుకు బందీయే ప్రతి మనిషి బంధాలోని బాధకు మోదమొకటే వేదనొకటే జనులకి జగతిలో ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ విందాటలే పుట్టుక చావు నడుమలో మావన్నీ